స్నేహానికి సరికొత్త ఒప్పందం. రచన పాండ్రంకి సుబ్రమణి. అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు కలిశాడు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఆత్మాభిమానం మాత్రం కోల్పోలేదు. ఆప్యాయతలు కూడా తగ్గలేదు. బాల్య స్మృతులను గుర్తు చేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు. ఈ కథ మన తెలుగు కథలు .comలో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది మనోజ్. ఇక కథలోకి వెళ్దాం. పరశురాం దాదాపు 12 ఏళ్ల ఎడబాటు తర్వాత పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో కేంద్ర సర్కారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అలా బదిలీల జోడెద్దుల బండిపైన ముందుకు సాగుతూ ఎట్టకేలకిప్పుడు భాగ్యనగరం చేరాడు. ఏది ఎలాగైతేనే కడపటి మజిలీగా అహ్మదాబాద్ నుండి సొంత ఊరు చేరాడు. చేరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో పై స్థాయిలో పదోన్నతి పొంది హెడ్ ఆఫ్ ది ఆఫీస్గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. తనతో ఒకనాడు అదే ఆఫీస్లో కలివిడిగా పనిచేసిన అప్పటి డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఇప్పటి ఆఫీస్ స్టాఫ్ను కలిసి ఇచ్చిన సద్భావ సన్మానం పొందాడు. కళకళలాడే పచ్చ తోరణాల మధ్య ఒకనాడు తమతో పాటు ఒకే బ్యాచ్లో చేరి తమతో కలిసి పనిచేసిన ఒక సహోద్యోగి తమతో మళ్ళీ చేరడం, అదీను ఉన్నత స్థాయిలో చేరడం ఒక అరుదైన మధురానుభూతే కదా. ఇకపోతే మాటకి మాట చెప్పుకుంటే పరశురాంకి ఇంకా మిగిలి ఉన్న సర్వీసు 15 ఏళ్ల పైమాటే. ఆ లోపల ఇంకెన్ని పదోన్నతుల సోపానాలు అతడి కోసం ఎదురుచూస్తున్నాయో. మొత్తానికి అక్కడ పనిచేస్తున్న చాలామందికి అందని అంబరాలను అతడు పకడ్బందీగా అందుకున్నానన్నది సువిదితం. ఇక పరశురాం విషయానికి వస్తే అతడు స్వతసిద్ధంగా సౌమ్యుడు, స్నేహశీలుడు. అధికారపూర్వక వ్యవహారాల్లో పైకి కొబ్బరికాయలా కరకుగా కనిపించిన లోలోన మృదువైన కొబ్బరి గుజ్జు వంటివాడు. అతడు ఎక్కడ పనిచేసినా, ఎంతమంది జూనియర్లతో మెసలినా తన వల్ల తోటివారికి కష్టమో నష్టమో కలగకుండా చూసుకుంటాడు. ఇయర్లీ అకౌంటింగ్ వంటి అర్జెంట్ ఆఫీస్ పనులు ఉక్కుమ్మడిగా ఎదురైనప్పుడు తన హయాంలో పనిచేసే జూనియర్ ఆఫీసర్లను, స్టాఫ్ సిబ్బందిని తమ మానాన తమను విడిచిపెట్టేయడు. వాళ్ళ బాధ్యతల్ని తన బాధ్యతగా స్వీకరించి మార్గనిర్దేశం చేస్తాడు. పాలు పంచుకొని టార్గెట్ అందుకునేలా చూసుకుంటాడు. వాళ్లను తన వెనుక నడవకూడదంటాడు. తనతో సమానంగా పక్కపక్కన నడవమంటాడు. సమాన స్థాయిలో బాధ్యతలు పంచుకోమంటాడు. అందరూ చేరి బుధాలు అందివ్వకపోతే, కలవకపోతే కార్యాలయంగా ఉండదు అంటాడు. కథన రంగంలా మారుతుందంటాడు. ఆ రోజు పరశురాం పెళ్లి రోజు. ఇంట్లో భార్య సందడి ఎక్కువగా ఉంటుంది. కొడుకు కూతుళ్ళది మరీను. దేవుడి పెళ్లికి పిన్నలు అగ్రజులు అందరూ ఉన్నతులే అన్న రీతిన సాధారణంగా ఆ రోజు శివపార్వతుల ఆలయ దర్శనార్థం పరశురాంకి సెలవు వేయడం తప్పనిసరి. అలా చేయకపోతే ఇంటిల్లి 10 ఊరుకోరు. కానీ ఆ రోజు మాత్రం అతడు ఆ విధంగా సెలవు వేయలేకపోయాడు. కారణం, క్యాబినెట్ సెక్రటరియేట్ ఆదేశానుసారం ప్రత్యేక పౌర ఫిర్యాదుల పరిష్కార దినంగా పాటించవలసి వచ్చింది. ఆఫీస్ పెద్దగా అతడి ఉనికి తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. అదీను యాజ్ ఎ స్పెషల్ కేస్. ఆ తతంగమంతా ఫిర్యాదుదారుల ఎదుట హెడ్ ఆఫ్ ది ఆఫీస్ సమక్షాన్ని జరగాలి. ఈసారి ఫిర్యాదుల పరిష్కార నివేదికను సరాసరి సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరియేట్కి సమర్పించాలి. అప్పుడు అటువంటి హడావిడిలోనే ఉన్నాడు. పరశురాం కాన్ఫరెన్స్ హాల్ మధ్య రివాల్వింగ్ కుర్చీ వేసుకుని తనకెదురుగా బ్రాంచ్ ఆఫీసర్లు, సెక్షన్ హెడ్లు వాళ్ళ కుర్చీల్లో ఆసీనులై ఫిర్యాదులు ఇచ్చే వారి నుండి అర్జీలు తీసుకుంటూ సమస్య పరిష్కారానికి దారితెన్నులు చూపిస్తున్నారు. అవసరమని తోచిన చోటల్లా తిన్నగా డీలింగ్ సెక్షన్కే పంపిస్తున్నారు. అక్కడికక్కడ సెటిల్మెంట్లు పూర్తయ్యేలా తగు వ్యాఖ్యానాలు రాస్తూ. అప్పుడు అతని సూటైన చూపు ఎదురు వరుసలో కూర్చున్న ఫిర్యాదుదారుల వైపు మళ్ళింది. ఎవరో ఒకతను తననే తేరిపారా చూస్తున్నాడు. చూస్తూ పక్కన కూర్చున్న స్త్రీతో తన గురించి ఏదో చెప్తున్నట్టున్నాడు. దాంతో పరశురాం కళ్ళు దీపపు గోళ్లలా విప్పారాయి. ఎక్కడో మసక మబ్బు లాంటి జ్ఞాపకం గాలి తెరలా వచ్చి సోకినట్లు అనిపించింది. ఆ ఫిర్యాదుదారుణ్ణి ఎక్కడో ఎప్పుడో చూసినట్టే ఉంది, కానీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు. మనిషి మెదడుకి ఉన్న అతి సున్నితమైన రేఖాప్రాయమైన పరిమితి ఇది. సమయానికి సహకరించదు, ఊతమివ్వదు. ఇప్పుడు అతనికి భార్యామణి పక్కన కుదురుగా కూర్చున్న ఆ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తి మళ్ళీ కనిపిస్తున్నాడు. కానీ నిజంగా అతనెవరో పోల్చుకోలేకపోతున్నాడు. ఏవేవో ఛాయలు, రేఖమాత్రపు చారలును. అంతకు మించి అతడి జ్ఞాపక శక్తి ముందుకు సాగడం లేదు. ఇక ఉత్కంఠను ఆపుకోలేక తనకు పర్సనల్ అసిస్టెంట్గా నిల్చున్న యువ స్టాఫ్ని పిలిచి ఆ ఇద్దరిని తన వద్దకు పిలుచుకురమ్మన్నాడు. భార్యాభర్తలిద్దరూ వచ్చారు. అతడు చూపించిన కుర్చీల్లో ఎదురుగా కూర్చున్నారు. ఆమె నమస్కరించింది. ఎందుకో అతడు మాత్రం తననే చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. పరశురాం స్పందించలేదు. ఫిర్యాదు నోటుని అందుకొని చూశాడు.
కేసు చాలా పెండింగ్లో ఉన్న సెటిల్మెంట్ కేసు. అలా జాప్యం కావడానికి అకౌంట్స్ బ్రాంచ్ వాళ్లను బాధ్యుల్ని చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మొన్న కంప్యూటర్ సిస్టమ్ని ఆధునీకరించిన పద్ధతి ప్రకారం సంక్షేమ స్కీములో చందాదారుడు ఎక్కడ ఎన్ని చోట్ల పనిచేసి ఎక్కడెక్కడ తన వంతు మొత్తాన్ని ఆఫీస్ ఖాతాలో కట్టినా కడపటి దశలో లెక్కల్లో తేలిపోతుంది. అంతా సెటిల్మెంట్లోకి ఒదిగిపోతుంది. కానీ ఇది పాతకాలపు సంక్షేమ పథక సభ్యత్వపు వ్యవహారం. అప్పట్లో ఒక కంపెనీలో కట్టిన మొత్తం మరొక కంపెనీలోకి చేరి కట్టిన మొత్తాన్ని ఒక్కుమ్మడిగా లెక్కల్లోకి తీసుకోవాలంటే యాజమాన్యము చందాదారుడు కలిసి సరైన సమయానికి అకౌంట్ మొత్తాన్ని బదిలీ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి. కేసును బట్టి అలా జరగనట్టుంది. ఇక మరింత జాప్యం చేస్తే పుండుపైన కారం చల్లినట్టే అవుతుంది. మొత్తం 3 అకౌంట్ సెక్షన్లో తెరిచిన 3 అకౌంట్ల రికార్డులతో పాటు తెచ్చిన 3 లెడ్జర్ల కార్డులను తన ముందు పెట్టుకుని తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి 3 మొత్తాలను ఒకటిగా చేర్చి సెటిల్మెంట్ జరిపి 3 రోజుల లోపల చెక్కుని లబ్ధిదారుడికి అందించాలని నోట్ ఆర్డర్లు జారీ చేసి పిమ్మట సావధానంగా ఫిర్యాదుదారి వైపు తిరిగి అడిగాడు. మీరు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తున్నారా? ఇప్పుడు రికార్డులో ఉన్న మీ పేరును బట్టి తోస్తోంది మీరు నాకు తెలిసేమోనని, కానీ గుర్తుపట్టలేకపోతున్నాను. అప్పుడు అతను మరింత విప్పారిన ముఖంతో నవ్వుతూ బదిలిచ్చాడు. అవును, నేనదే శంకరాన్ని సార్. బతుకుబాటలో నలిగి సంసారపు చక్రంలో సతమతమై చితికిపోయానేమో. నా రూపమే మారిపోయినట్టుంది. చిన్నప్పుడు నేను, సూర్యం, గోపి, వామన్రావు, మీరు సహానగర్లో ఉండేవాళ్ళం. అందరిలో నేనే మీతో క్లోజ్గా ఉండేవాడిని. ఎందుకంటే నేనే మీ చేత ఎక్కువగా చీవాట్లు తినేవాడిని. చదువు సంధ్య మాని పైలా పచ్చీస్గా తిరుగుతున్నానని మా అందరిలో మీరే బ్రైట్గా ఉండేవారు. అన్నిట్లోనూ నన్ను మాటిమాటికి యూజ్లెస్ ఫెలో అనేవారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి సార్. ఆ మాట విన్నంతనే పరశురాం కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిల్చున్నాడు. చుట్టూ సిబ్బందితోటి తోటి ఆఫీసర్లు చూస్తున్నారన్న ధ్యాస మరిచాడు. చిన్ననాటి మిత్రుణ్ణి హత్తుకున్నాడు. ఎంత మారిపోయావరా శంకరం? చెప్పాగా చితికిపోయానని. ఉద్వేగం ఆపుకోలేక శంకరం కన్నీరు కార్చాడు. ఆశ్చర్యంగా అతడితో పాటు అతడి భార్య కూడా లేచి నిల్చొని కంటతడి పెట్టుకుంది. అప్పుల పాలైన 4 బిడ్డల తండ్రిని నేనెలా మీలాగుంటాను చెప్పండి? సరే, నా ఛాంబర్లోకి వెళ్దాం పదా అంటూ కదలబోయాడు పరశురాం. కానీ శంకరం కదల్లేదు. వద్దు సార్, మీరిప్పుడు నాకు చేసిన సహాయమే 10,000. కొన్ని నెలలుగా తిరుగుతున్నాను సెటిల్మెంట్ కోసం. ఇంతకు మించి మీ నుండి నేనేమీ ఎదురు చూడను. పరశురాం ఊరుకోలేదు. అదేంట్రా కొత్తగా సారు మీరు అని సంబోధిస్తున్నావు? ముందు నాతో పద యూజ్లెస్ ఫెలో అంటూ కదిలాడు. ఆ మాట విన్నంతనే శంకరన్ నవ్వేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ దెప్పిపొడుపు వింటుంటే ఎంత బాగుందనుకునేరు. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుంది అంటూ అనుసరించాడు, భార్యను తనతో రమ్మని కళ్ళతో సైగ చేస్తూ. అందరూ పరశురాం ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ పరశురాం భార్య వందన ఇంటి నుండి తెచ్చిన పొడవాటి టిఫిన్ క్యారియర్తో సిద్ధంగా ఎదురు చూస్తోంది, భర్తకు విందు భోజనం వడ్డించడానికి. అక్కడే ఉన్న విజిటర్స్ హాల్లోకి పిలిచి శంకరాన్ని అతడి భార్య సువర్చలని భార్యకు పరిచయం చేస్తూ ముగ్గురికి వడ్డించమని పురమాయించాడు. మొదట సువర్చల మొహమాట పడుతూ కంగారు పడుతూ అంది, నాకు వద్దండి మేడం, నేను ఇంటికి వెళ్ళి తింటాను, వాళ్ళిద్దరికీ వడ్డించండి అని దూరంగా తొలగడానికి లేచింది. కానీ వందన ఊరుకోలేదు. ముగ్గురికి వడ్డించడానికి టిఫిన్ క్యారియర్ తెరవబోతూ అటు చూసింది. శంకరం కళ్ళల్లో కన్నీటి పొరలు. ఆ కన్నీటి పొరలతోనే పరశురాంని తేరి చూస్తూ కూర్చున్నాడు. అది చూసి వందన భర్తను అడగకుండా ఉండలేకపోయింది. అదేంటండి మీ మిత్రుడు అలా ఎమోషనల్ అయిపోతున్నాడు? అసలు ఏం జరిగింది? మీరేమైనా అన్నారా? పరశురాం నోరు మెదపకుండానే తల అడ్డంగా ఆడిచ్చాడు. అప్పుడు శంకరం తేరుకుంటూ స్పందించాడు. సారీ మేడం, మధ్య మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను. అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకప్పటి జ్ఞాపకాలు, పచ్చటి జ్ఞాపకాలు ఎగిరే రామచిలకల్లా కళ్ళ ముందు మెదులుతున్నాయి మేడం. మేం మొత్తం 5గురం. అదేం విచిత్రమో మరి, ఎప్పుడు పరశురామే మా కందివ్వడానికి ముందుకు వచ్చేవాడే గాని మా నుండి ఏది ఎదురు చూసేవాడు కాదు. ఒక రాత్రి మేము లాస్ట్ షోకి వెళ్ళి వస్తున్నాం. మేము అనుకున్నది ఏంటంటే బయటకు వచ్చి నాన్ వెజ్ బంకులో భోజనం కానిద్దామని. కానీ వీలు పడలేదు. అదేదో రాజకీయ దొమ్మి జరగటాన అన్ని దుకాణాలు మూసేశారు. మా సహారా నగర్ చేరుకోవాలంటే బస్సులు కానీ ఆటో రిక్షాలు కానీ లేవు. ఎలాగోలా ఒకలా కాళ్ళు ఇడ్చుకుంటూ నగర్ చేరాం. కానీ మరీ ఆలస్యం అయిపోవడం వల్ల ఇంటికి వెళ్ళి భోజనాలు అడిగే ధైర్యం మాకు లేకుండా పోయింది. అప్పుడు పరశురాం గారే పూనుకొని ఇంటి నుండి పెద్ద గిన్నెలో అన్నము పులుసు కలిపి తెచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న మమ్మల్ని ఆదుకున్నాడు. నా జీవితంలో కాదు,
మా జీవితాలలో మాకు వాటిల్లిన పెద్ద నష్టం ఏంటంటే మేము పరశురాం వంటి మిత్రుడికి దూరం కావడమే. తను చదువుకుంటూనే మమ్మల్ని బాగా చదవమని ప్రోత్సహించేవాడు. కానీ మాకు తలతిక్క, ఏది తలకెక్కదు. దాని ఫలితం మేము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పనున్నట్టు తిక్క తెంగరిలి తయారయ్యి ఇక్కడ ఇలా పడున్నాం. పరశురాం గారేమో అంబరం అంత ఎత్తుకి ఎదిగాడు. మంచి మనసున్న ఆణిముత్యం. అందుకే మేం ఆరిపోయాం. పరశురాం గారే న్యాయంగా తేజోమయంగా వెలిగారు. అప్పుడు పరశురాం గట్టిగా కసిరాడు. ఊరుకోరా శంకర్, ఎదుటివారి గొప్పలు ఉద్ఘాటిస్తూనే నువ్వు చతికిలబడేవాడివి. నువ్వింకా మారనే లేదు. ఇక నేను ఒకటి చెప్పాలి. ఈరోజు మనమందరము అనుకోని విధంగా కలుసుకున్న రోజు కదా, అందుకే ఆ సంఘటన నాకు గుర్తుకు వస్తుంది వందన అంటూ భార్య వైపు తిరిగాడు. ఆమె గిన్నెల్ని అక్కడే ఉంచి ఇటు తిరిగింది. ఈ నలుగురు అంటే వీడు, సూర్యం, గోపి, వామన్ రావు చదువు సంధ్యల్ని అటకెక్కించి వచ్చిపోయే అమ్మాయిలకి సైట్ కొడుతుండేవారు. అలా జాలీగా కాలం గడిపే సమయంలో మీ వాళ్ళు మా వీధికి కొత్తగా వచ్చినప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యావు. నీ పైన నేను మనసు పడ్డాను. అప్పుడు ఏమైందో తెలుసా? ఏమైందన్నట్టు ఆసక్తికరంగా చూసిందామె. వీడు, గోపి నిన్ను సైట్ కొట్టడానికి పూనుకున్నారు. ఆ మాట విన్నంతనే ఇద్దరు ఆడళ్ళు హా అంటూ నోరు తెరిచారు. అంతటి గనులా మీరు అన్నట్టు శంకరం వైపు చూస్తూ. కానీ వెంటనే వాళ్ళ ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేశాడు పరశురాం. ఇది కాదు మ్యాటర్, అసలు మ్యాటర్ ఉంది. నేను అది గమనించి వాళ్ళ వద్దకు వెళ్ళి నాకు నీకు మధ్య ఉన్న స్నేహం గురించి తెలియజేసి ఏకవైపు నీ వైపు కన్నెత్తి చూడటమో పండ్లింగిలించడమో చేయకూడదని బాహాటంగా ప్రకటించేశాను. ఆ మాటతో వందన ఉత్కంఠ ఆపోలేకపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఎదురు తిరిగి మీతో వాదనలకు దిగారా? లేదు. ఇక్కడే మా ఫ్రెండ్షిప్లోని గొప్పదనాన్ని నువ్వు గుర్తించాలి. వెంటనే ఇద్దరూ లేచి సారీ బాస్ అంటూ చేతులెత్తేసి ఏది ఎక్కడున్నా ఎటువంటిదైనా ది బెస్ట్ అన్నది నీకే చెందాలి. ఏది ఎప్పుడూ అడగనివాడివి. మేము నీ కోరికను కాదనగలమా? అలాగంటే మాకు పుట్టగదులుంటాయా అంటూ భవ్యంగా దివ్యంగా మన దారి నుండి తప్పుకున్నారు. నాకు తెలియకుండా నా వెనక ఇంతటి రాద్ధాంతం జరిగిందన్నమాట అంటూ గట్టిగా నవ్వేసింది వందన. మృదుమైన కాల ప్రవాహపు పసుపచ్చటి బాల్య స్మృతులవి. ఎవరినైనా అట్టే ఆకట్టుకుంటాయవి. పూలతోట తావున సోకే పరిమళ భరిత పిల్లగాలుల్లా వందన ముగ్గురికి భోజనాలు వడ్డించి ఇక ఇంటికి బయలుదేరతానని సిద్ధమైంది. అప్పుడు పరశురాం ఆపాడు. కొంచెం ఆగు, మా చిన్ననాటి ఒప్పందం ఒకటి ఉంది. అది తెలుసుకొని మరీ కదులు. అది మా 5గురికి సంబంధించినది. విచిత్రమైన ఒప్పందం. దాన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు మరెవరో కాదు, శంకరం, గోపీనే. ఆ ఒప్పందంలోని సారాంశం ఏంటంటే మేము ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఉద్యోగాలలో చేరిన తర్వాత మా నెలసరి రాబడిలో 5% మొత్తాన్ని విడిగా అలాగే పెట్టాలి. అలా పెట్టిన నగదు మొత్తాన్ని నిజంగా కష్టాలలో ఉన్న వారికి ఇచ్చి సహకరించాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం నెల నెల కూడబెట్టిన సొమ్ముని బ్యాంకులో డిపాజిట్లో భద్రంగా ఉంచాను. ఇప్పుడు మొదట వీడు దొరికాడు కాబట్టి అడుగుతున్నాను అంటూ శంకరం వైపు తిరిగి అన్నాడు. నీకెంత కావాలి? నాకేం వద్దు. నన్ను చూసి పెడముఖం పెట్టకుండా నన్ను గుర్తుపెట్టుకొని ఆలింగనం చేసుకొని ఆదరించారు చూడండి, నాకదే 10,000 అండి. ఆ బోడి మాటలు నాకెందుకు కానీ నీకెంత కావాలో చెప్పు. అచ్చరే కానీ ఇదేంటి నన్ను మాటి మాటికి బహువచనంతో సంబోధిస్తూ ఇబ్బంది పెడుతున్నావు? నన్ను దూరంగా ఉంచాలనే తీర్మానించేశావా? లేదండి, నాకు ఆ ఉద్దేశమే లేదండి. అసలు విషయం ఒకటి ఉంది. అప్పట్లో నాకున్న పరిమితులు తెలియకుండా ప్రవర్తించాను. ఇప్పుడేమో 4 బిడ్డల తండ్రినయ్యాను. ఇప్పుడు నాకున్న పరిమితులు ఏమిటో తెలిసొస్తున్నాయి. చిన్నప్పుడు మేమందరము పలుసార్లు పలు అబద్ధాలు చెప్పి మీ నుండి చేబదులు తీసుకొని మళ్ళీ ఇచ్చేవాళ్ళం కాదు. తమరు కూడా అడిగేవారు కాదు. అదంతా తలుచుకుంటే గుండెను ఎవరో మెలిపెట్టేస్తున్నట్టుంది. అది చాలదన్నట్టు ఇంకానా మీకు రుణపడమంటారు? అప్పుడు శంకరం భార్య కలగజేసుకుంది. అవును సార్, ఇప్పుడు కానీ నా ముందు మా ఆయన ఏకవచన పదప్రయోగం చేశారంటే ఇంటికెళ్ళి తప్పకుండా చీవాట్లు పెడతాను. తారతమ్యాలు అనేవి మనం తెచ్చిపెట్టుకునేవి కాదండి. అవి వాటికవే ఉత్పన్నమవుతాయి. మన ఉనికితో ప్రమేయం లేకుండానే వాటిని మనం గౌరవించాలి. సరే, అలాగే తీసుకుందాం. దీనికి బదులు ఇవ్వండి. మీ వారిప్పుడు పూర్తి సెటిల్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పట్లో మరొక కొత్త ఉద్యోగం అంత తేలిక కాదు కాబట్టి ఇప్పుడు దొరకబోయే సొమ్ముతో మీరేం చేయదలిచారు? మా ఇంటి వసారాలో స్థలం ఉంది. అక్కడ చిన్నపాటి పచారీ షాపు పెట్టదలిచాం. ఆలోచన బాగుంది, కానీ ఈ విషయంలో నేను ఒక యోచన ఇస్తాను, వింటారా? భార్యాభర్తలిద్దరూ తలలూపారు. ఇప్పుడు మీకు రాబోయే మొత్తాన్ని బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకోండి. దానిపైన వచ్చే నెలసరి వడ్డీతో పిల్లల చదువులు సాగేటట్టు చూడండి.
ఇంటి వెచ్చాలకు ఉంచుకోండి. వందన తరపున నేను పెట్టుబడి పెడతాను, దాంతో వ్యాపారం చేయండి. వందనకు వ్యాపార మెలకువలు తెలుసు, బిజినెస్ డిగ్రీ ఉంది. ఆమె మీకు అన్నిటిలోనూ తోడ్పడుతుంది. మీరిద్దరూ చేయవలసింది వందనకు సహకరించడమే, సామాన్ తెచ్చిపడేయటమే. లాభం వస్తే నా వంతు నాకు ఇవ్వండి, నష్టం కానీ వస్తే మీరు దానికోసం తలపోయకండి అంటూ చెక్ బుక్ తీశాడు పరశురాం. శంకరం వెంటనే లేచి అతని చేతిపైన చేయి నుంచి ఆపాడు. వద్దురా పరశురాం, నాకు ఇప్పటికే చాలా చేసావు. సువర్చల్ చెప్పినట్టు నాకు రాబోయే సెటిల్మెంట్ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటాను. అవసరం కలిగినప్పుడు తప్పకుండా మీ వందన గారి మార్గదర్శకం తీసుకుంటాను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకురా. ఓకే ఓకే, మరి మన మిత్రుల కోసం అట్టే పెట్టిన సొమ్ముని ఏం చేయాలి? నాలా చితికిపోయిన వాళ్ళు ఒకరిద్దరుంటారు, లేదా చిత్తుగా చితికిపోయి తేరుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఇంకొందరు ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళి ఆదుకో. రమ్మంటే నేను కూడా నీతో పాటే వస్తాను. అన్నం కెలుకుతూ తలలూపుతూ ఉండిపోయాడు పరశురాం. వందన భర్తనే తదేకంగా కనురెప్ప మోయకుండా చూస్తుంది. చిన్ననాటి స్నేహితుల మధ్య ఇటువంటి ఒప్పందం తను ఎప్పుడూ వినలేదేమో, ఇకపైన కూడా వినదేమో. శుభం. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.